హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. ఇప్పుడు నేను ఇక్కడికంటే భోజనంకి వెళ్తున్నా. ఇక్కడ నేను నైటీ మీదనే ఉన్నా. ఇప్పుడు డ్రెస్ వేసుకుంటా. వినాయక చవితి భోజనము అది ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నా డ్రెస్ ఏందో చూపిస్తాను నేను మీకు. ఇది కొత్త డ్రెస్, నేను షాపింగ్ చేసిన డ్రెస్సులన్నీ నేను మీకు చూపిస్తా. ఇది వచ్చేసి అంటే 900 ప్యాంట్ ప్లస్ షర్ట్ రెండు. ఇప్పుడు నేను వేసుకుంటా. ప్యాంట్ బాగా నచ్చింది నాకు. ఓకేనా, ఇక్కడ డ్రెస్ వేసుకొని కలుస్తా. వచ్చేసింది నా డ్రెస్. ఇక్కడ జేబు కూడా వచ్చింది. అయితే చాలా కంఫర్ట్గా ఉంది. క్లాత్ మనం సూపర్ ఉంది. కలర్ అంటే ఇక నాకేం ఇది పెద్ద నచ్చిన కలర్ కాదు, కానీ ఇక డ్రెస్ కాంప్రమైజ్ అయ్యి తీసుకున్నా. అంటే కంఫర్ట్ ఉందని తీసుకున్నా. క్లాత్ 1000 రూపీస్ అంటే 900. ఎట్లా ఉంది? పచ్చడి కూడా ఇదేంటి తల్లి కొడుకు. బాగున్నారా అమ్మా? ओम एकदंताय विद्महे रक्ष रक्ष परमेश्वर रक्ष रक्ष जनार्दन कर्पूर्ण शांत रक्षित मत्वराम समर्पयामि. అండి, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. ఈరోజు అయితే మేము అది గణపతి భోజనానికి వెళ్ళినాం కదా. వీళ్ళ మేనమామ, ఇంతకుముందు నేను చూపించిన కదా, పూజ దగ్గర కూర్చున్నారు. వీళ్ళ మేనమామ వాళ్ళ భార్య, అయితే వాళ్ళ కొడుకు, వీళ్ళ మేనమామ కొడుకు. అది ఏదో గ్రూప్ ఉంది వాళ్ళది, దాని పేరు విరాట్ ఏదో ఉంది, నేను మర్చిపోయినా. అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం అదే గల్లీలా పక్కనే. ఇది మార్కండేయ టెంపుల్ సంధిలా మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా అత్తమ్మ వాళ్ళ తల్లిగారి ఇల్లు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా అటు సైడే. అయితే ఇక ఈ భోజనంకి అన్నదానము అనద్దట. గణపతి కానీ ఏదైనా దేవుడి దగ్గర పెట్టేదానికి ఇంతకుముందు అన్నదానం అంటుంటాం కదా, అట్లా అనద్దట. అన్నప్రసాదంకు మేము అన్నప్రసాదం చేస్తున్నాము రండి అని పిలవాలట. ఎందుకంటే ఎంత కోటీశ్వరుడైనా తినే అర్హత ఉంటుంది. అయితే అన్నదానము అంటే కొంతమంది మొహమాట పడతారు, కాబట్టి అన్నప్రసాదం ఇస్తున్నాము రండి అని చెప్పాలట. అందుకని నేను కూడా ఇప్పటి నుండి అన్నప్రసాదానికి వెళ్ళినాము. వినాయకుడి అన్నప్రసాదానికి వాళ్ళు ఏమేమి కర్రీ చేసిర్రు అన్నీ నేను మీకు చూపించిన కదా. ఆలు టమాటా ఇంకా ఫంక్షన్లో చేసినట్టే చేసిర్రు. చాలా బాగున్నాయి. ఇక మా ఆయన అయితే నాకు మంచి నచ్చిన డ్రెస్సులు అన్నీ కొనిచ్చింది. ఇది నేను మొన్న షాపింగ్ చేసిన డ్రెస్. ఇది సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ బ్లాగ్. ఇది ఆఫ్టర్నూను. ఇంకా ఈరోజు ఈవినింగు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. శనిగల ప్రసాదము అది కూడా నేను చూపిస్తా. అది రేపటి వీడియోలో పెడతా. ఇంకా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మా ఆయనని కూర్చోబెట్టి ముందు నేను తింటున్నాను, ఎందుకంటే నన్ను వీడియో తీసాడని. ఇక నేను మొదలుపెట్టిన నుంచి చాలా అనుకుంటూ చేయండి. ఇక ఏమనాలి మా ఆయనను. ఓకేనా, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే.